జాలి చూపవా నాపై, జాలి చూపవా, జాలి చూపవా నాపై, జాలి చూపవా. నాకు నీవే కదా ఆధారం, నీ నడిచెదనితో నిత్యం.
చక్కని కీర్తన పాడి ప్రభువుని గణపరిచిన గ్రూప్ నెంబర్ 3 వారికి హృదయపూర్వక వందనాలు. అందరూ ఒకసారి చేతులెత్తి యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దయచేసి కూర్చునే వాళ్ళంతా కాస్త క్రమంలో కూర్చోవాలని ప్రభు అమ్మ మీరు కొంచెం ఇటు ముందుకు రావచ్చు కదా. కరెక్ట్గా బాక్స్ లేదు, ఎందుకు బాగా బేగరచ్చని సౌండ్ ఉంటుంది, చిన్నపిల్లలు కదా. ఇట్రండి అమ్మా, కాస్త చక్కగా కూర్చుంటే వచ్చే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. మంచిది. ఈ సమయంలో సహోదరి టి దేవమ్మ గారు, సహోదరి టి శ్రీలత గారు ఇరువురు కలిసి ఒక పల్లవి 2 చరణాలు పాడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సహోదరి టి దేవమ్మ గారు అలాగే సహోదరి టి శ్రీలత గారు ఉన్నారా? వారు వచ్చి ఒక పల్లవి 2 చరణాలు పాడి ప్రభుని గణపరుస్తారు. వారితో కూడా కలిసి పాడుతూ ప్రభు నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. కరుణగల నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్యా, కలతలు
ప్రభుని గనపరిచిన ఇరువురు సహోదరులకు ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు. దయచేసి గమనించండి, పాడేటప్పుడు కలిసి పాడటం కానీ చప్పట్లు కొట్టడం కానీ ఏం చేయట్లేదు. కలిసి పాడినప్పుడే దేవుని కృప మనం పొందుతాం కనుక చక్కగా ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ఈ సమయంలో స్థానిక సంఘంలో నుంచి సహోదరు నిరీక్షణ్ వారు మన మధ్యలో ఉన్నారు. ఒక పల్లవి 2 చరణాలు వారు కూడా పాడి ప్రభునామాన్ని గణపరచవలసిందిగా వారిని ప్రభు పేరిట ప్రేమతో ఆహ్వానిస్తున్న ఒక పల్లవి 2 చరణాలు వారు పాడతారు. వారితో కూడా కలిసి అందరం పాడుదాం. చక్కగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే సీయోనులో అందరూ కలిసి పాడదాం, చప్పట్లు కొడదాం చక్కగా. సంగమ సమయమిదే పాడదాం, చప్పట్లు కొడదాం. యేసయ్య నామాన్ని మహిమపరుద్దాం.
చక్కని పాట పాడి ప్రభువుని గనపరిచినటువంటి సహోదరు నిరీక్షణ హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో సాయినగర్లో దేవుని ఘనమైన సేవ చేస్తున్న దైవజనులు పాస్టర్ ఏలియా గారు మన మధ్యలో ఉన్నారు. అలాగే సంఘబిడ్డ దావీద్, ఇరువురు కలిసి ఓ కీర్తన పాడి యేసయ్య నామాన్ని ఘనపరచవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్న. దయచేసి దైవజనులు పాడుతుండగా వారితో కలిసి పాడుతూ చక్కగా చప్పట్లు కొడుతూ దేవుని కృపని పొందాలి అని దేవుని సేవకునిగా ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తున్న ఒక పల్లవి 2 చరణాలు పాడతారు. వారితో కలిసి నామాన్ని ఘనపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమయం వచ్చిన మరి అధ్యక్షుడు శ్యామయ్య గారికి వందనాలు, అలాగే గారికి కూడా వచ్చిన సంఘానికి కూడా దేవుని పేట వందనాలు తెలియపరుస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నేనెందుకని నీ సొత్తుగా మారితి యేసయ్యా నీ రక్తము చే కడగబడినందున
మాయలో పాలు గుడయేనా దర్శనమాయనే నా తనువున శ్రమలు సరసి వారసుడానైతిని హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులు ఎత్తి చెప్దాం హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమయంలో మన మధ్యలో మరియమ్మ ఒక కీర్తన పాడి ప్రభువు నామం గణపరుస్తారు. యేషేబు ఉన్నారా? యేషేబు అన్నగారు మరియమ్మ గారు తల్లి గారు వచ్చారా? అలాగనే యేషేబు అన్నగారు అన్నగారు కూడా ఒక కీర్తన పాడి ప్రభు నామం గణపరుస్తారు. త్రీ గ్రూప్ వారు వచ్చి ఒక కీర్తన పాడి ప్రభు నామం గణపరుస్తారు. హల్లెలూయా. దిక్కులన్నీ నన్ను వెక్కిరించిన నా దిక్కై నీవై ఉంటివే. బంధాలన్నీ బహుదూరమైన నా బంధం నీవై ఉంటివే. దిక్కులన్నీ నన్ను వెక్కిరించిన
సేవకులు ఉంటే దయచేసి పక్క మీకు చైర్స్ ఏర్పాటు చేయబడి ఈ చైర్స్లో కూర్చోవాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాం. ఎవరైనా వెనక దైవజనులు ఉన్నవారైతే వారు పక్క వారికి చైర్స్ వేయబడ్డాయి, దయచేసి ఇక్కడ కూర్చోవాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఇస్సాక్ గారు అంటే వారు వచ్చి ఒక కీర్తన పాడి ప్రభువు నామమును గణపరచాలని, దయచేసి పల్లవి 2 చరణాలు మాత్రమే ఆలాపన చేయాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఒట్టిగా కూర్చోకుండా ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చాడు చెప్పండి. చేతులు ఇచ్చాడు, ఇవ్వలేదా? ఇచ్చాడు. అందరు చేతులు ఇచ్చాడు. కూర్చున్న వాళ్ళందరికీ నోరు కూడా ఇచ్చుంటాడు. కాబట్టి అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామమును గణపరచాలని ఆ దేవుని పేరు తెలియజేస్తున్నాం. సమయంలో సగారు అయ్య గారు పాట పాడి దేవుని గణపరుస్తారు. సమయం అయ్య గారు. హల్లెలూయా. నీవు లేకుండా నేనుండాలేను, నాకున్నావన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండాలేను, నాకున్నావన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణము, నా జ్ఞానము, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణము, నా జ్ఞానము, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండాలేను, నాకున్నావన్నీ నీవే యేసయ్యా. నాకున్నావన్నీ నీవే యేసయ్యా. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందెను నా దీన హృదయము. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందెను నా దీన హృదయము. నన్ను కాపాడుటకు నా దరి చేరితివా, హస్తము చూపితివా, నన్ను బలపరిచితివా. నన్ను కాపాడుటకు నా దరి చేరితివా, హస్తము చూపితివా, నన్ను బలపరిచితివా. నీవు లేకుండా నేనుండాలేను, నాకున్నావన్నీ నీవే యేసయ్యా. నాకున్నావన్నీ నీవే యేసయ్యా.
గాక. అలాగనే సమయంలో బుచ్చి అని సిస్టర్ గారు ఉన్నారా, అక్కగారు ఉన్నారా? వారు వచ్చి పల్లవి 2 చరణాలు మాత్రం పాడి ప్రభు నామం గణపరుస్తారు. సమయంలో మల్లవరంలో ప్రభుదాస్ గారు అయ్య గారు ఉన్నారు, వారు ఏదేమి రావాలని తెలియపరుస్తారు. రండి.